వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ అయితే చేద్దాము. దీనికోసం నేను వాడిన మెటీరియల్ వచ్చి వైట్ బీడ్స్ తీసుకున్నా అండి. ఇలా ఓకేనా. ఈ వైట్ బీడ్స్ అను దీంతో పాటు ఈ చిన్న సైజు బీడ్స్ కొన్ని తీసుకున్నాను. 1 mm సైజ్ వస్తుంది ఇవి. ఓకేనా. అంతే. ఈ రెండు ఈ టైప్స్ ఆఫ్ బీడ్స్ తోటి మనం ఒక ఈజీగా రెడీ చేసుకుందాం. ఓకేనా. దీనికోసం ముందుగా మనం ఏం చేద్దామనంటే ఒక టాజిల్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ ఒక బీడ్ తీసుకోండి, ఇది వైట్ది తీసుకొని, ఇంకొక టాజిల్ తీసుకొని, తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఇలా పైకి పెట్టేసి ఇలా రివర్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ఈ స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని 4 mm 6 mm సైజ్ అండి ఈ పెద్దది. ఈ బీడ్ ఇంకొకటి తీసుకొని పక్కనే కుచ్చేసి ఇలా రివర్స్ తీయండి. ఆ తర్వాత ఇవి చిన్న పూసలు వచ్చేసి ఒక 5 తీసుకోండి. 3, 4, 5 తీసుకొని ఇంకొక ఈ బీడ్ బిగ్ వన్ బీడ్ ఇంకొకటి తీసుకొని అది తీసుకొని ఇది కూడా అంతే, గ్యాప్ ఏమి ఇవ్వక్కర్లేదు, పక్కనే కుచ్చేసి ఇలా మళ్ళీ వెనక్కి తీసేయండి. దాని తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఆ తర్వాత బిగ్ వన్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా కిందకి తీసేయండి. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక టాజిల్ తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇలా కిందకు తీసేయండి. ఓకేనా. ఇంతే అండి. ఇంకా ఇలా 2 టాజిల్స్ మధ్యలో అయితే డిజైన్ ఇలా వస్తుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ సిల్వర్ బీడ్స్ కానీ కాపర్ బీడ్సే కానీ లేదంటే గోల్డ్ బీడ్సే కానీ ఏవైనా సరే యూజ్ చేసుకొని మనం ఇది చేసుకోవచ్చు. ఈ బీడ్స్ ప్లేస్లోని మీరు వేరేవి గోల్డ్లో చేస్తున్నట్టయితే వేరే బీడ్స్ కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ రౌండ్ బీడ్స్ బిగ్ వన్ వాటికి బదులు నేను అనేది వీటి బదులు వేరే బీడ్స్ ఫ్లవర్ బీడ్స్ కానీ లేకపోతే రౌండ్ బాల్స్ కానీ ఏమైనా సరే యూజ్ చేసి చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. టాజిల్స్ వచ్చేసి మనకి ఎన్ని పడతాయి అని అంటే 30 పైన పడతాయి, 30 to 40 మధ్యలో వస్తాయి అన్నమాట. అంటే ఇది 1 inch కాదు, ఇది 1 inch కంటే కొంచెం ఎక్కువ వస్తుంది అంతే. అందుకని 30 to 40 మధ్యలో పడతాయి అన్నమాట. నేను వచ్చేసి ఈ కలర్ ఏమో 2 టాజిల్స్ తీసుకున్నాను, ఈ కలర్ ఏమో 1 టాజిల్ తీసుకున్నా. ఓకేనా. ఇంతే అండి ఇవాళ మన డిజైన్ అయితే. ఓకేనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే, ఎవరైనా వచ్చినట్లయితే కాదండి, 40% వాళ్ళే ఉంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి చూడండి, కొంచెం నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా, సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి. ఇంకా మీకు కూడా యూజే కదా. నేను ఒకవేళ మీరు నా ఛానల్ మర్చిపోయినా లేకపోతే డిజైన్ మర్చిపోయినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ దాంట్లో ఉంటుంది కదా, అరే సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా ఒకసారి చూద్దామనేసి అనిపిస్తుంటుంది. ఇంకా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ అయితే నొక్కేసేయండి. ఓకేనా. ప్రతిరోజు నేను పెట్టే డిజైన్స్ ఫస్ట్ మీకే వస్తాయి. ఓకేనా. ఇంకా అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతో మళ్ళీ కలుసుకుందాం. ఒక లైక్ ఇచ్చి డిజైన్ ఎట్లుందో చెప్పండి, కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు లేదా లైక్ చేసైనా సరే. ఓకే. ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమందికి నచ్చట్లేదు అనేది తెలుస్తుంది కదా, అంతే అన్నమాట. 4, 5, 1. డిజైన్ చూపించేస్తా. బాగా వస్తుంది కదా, అందుకని మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది. మంచి డిజైన్ ఒకటైతే మనం తయారు చేసుకున్నాం కదా. ఇలా ఇది ఫోటో తీసి పెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు గుర్తొచ్చినప్పుడు చేసేసుకోవచ్చు.
ఇది డిజైన్ కూడా ఇదే. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో, సూపర్. సింపుల్గా ఇలాంటి గ్రాండ్ డిజైన్స్ చేసుకోవచ్చండి. సింపుల్గా, ఈజీగా, సింపుల్గా, ఈజీగా, చాలా ఈజీగా. ఏమంటారు, కాదంటారా? నో, ఎస్. బాయ్.